గత 5 సంవత్సరాల్లో దోచుకోవడం, దాచుకోవడం, పోలీసుల్ని బెదిరించడం, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులు అడ్డం పెట్టుకొని, కొంతమంది అధికారులు చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి పనులు చేయించారన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మరి మేము ఒక సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము అభివృద్ధి పైన రెచ్చిపోతున్నామే తప్ప మేము ఎవరిని నరుకుతామని చెప్పలా, మహిళల్ని ఎవరిని అసభ్యకరంగా మాట్లాడలా, కారు కింద తొక్కిలా, చీనాకాయలు వేసి తొక్కిలా. ఏం సార్ అదేంటి మిర్చి మండీకి వెళ్ళి ఆ మిర్చి మండీలో పెట్టుకున్న రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. ఇంకోటి నిన్నటి రోజు కూడా మనం చూసాం, చంపి కిడ్నీలు పార్సల్ చేస్తాం. మేము ఎవరిని అలా మాట్లాడాం. మా పద్ధతి అది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో పాల్గొనకపోతే నామినేషన్లే వేయలేం కదా వాళ్ళలాగా. గతంలో వాళ్ళు నామినేషన్లు వేయనిచ్చారా చెప్పండి. ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఉన్నారు, వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు. మరి ఇది ప్రజాస్వామ్యం. మేము ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి మంత్రి నా బాధ్యత ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా పులివెందులు గెలిపించుకోవాలి. నేను వెళ్ళి ఓటు అడుగుతున్నాం కానీ నరుకుతా, తొక్కుతా, కిడ్నీలు పార్సల్ చేస్తానని మేము అనలేదే. రఫా అనలే. పోలీసులు గుడ్డలు తీసుకొడతానని మేము అనలే. రెవెన్యూ అధికారులు సముద్రంలో దాక్కున్నా తీసుకొచ్చి చంపుతామని మేము అనలేదే. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడుగుతున్నాం. ఖచ్చితంగా పులివెందుల ప్రజలు, నేను అనేది ఒకటే, పులివెందుల ఎమ్మెల్యే గారిని వాళ్ళు 1000 ఓట్లతో గెలిపించారు. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రారాయా? ప్రజా సమస్యల గురించి చర్చించరాయా? ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ఇక్కడ డిఆర్సీ మీటింగ్ జరిగితే ఢిల్లీ అదేంది బెంగళూరులో అదేందో గేమ్లు ఆడతారు. వాదా పబ్జీనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. మరి పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతిపక్షంలో మేమున్నప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వచ్చి ఎన్ని అవమానాలు మాట్లాడినా, ఎన్ని అసభ్యకరంగా మాట్లాడినా, మా భువనమ్మను మాట్లాడినా ప్రతిపక్షంలో మేము కూర్చొని ప్రజల కోసం పోరాటం చేసాం. మేము మైక్ ఇస్తాం. అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యేకి మైక్ ఇస్తాం. వాళ్ళ తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ, ఇంకొకరిని కానీ ఎక్కడ మేము అసభ్యకరంగా మాట్లాడమని స్వయాన మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పాం. మేము కూడా పిలుస్తున్నాం, అసెంబ్లీకి రండి, పులివెందుల ప్రజల కోసం మీరు ఏమడుగుతారు అడగరాయా? మరి పులివెందుల ఆట అంటే ఏంటిది?